నమస్తే అండి. నమస్కారం సార్. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? వైసీపీ పార్టీకి వస్తాయి. ఎందుకు వస్తాయి? అతను చేసిన అభివృద్ధి అలాగుందని. అతను ఇప్పుడు రైతు భరోసా అని అమ్మఒడి వాళ్ళు హెల్త్ క్లినిక్లు అన్నీ మనకు అనుకూలంగా చేశాడు. సచివాలయాలు పెట్టాడు. అందువల్ల అన్నీ బాగున్నాయని అందువల్ల వస్తాయి తను. ఓకే. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, ఎవరు శంఖారావం మోగిస్తారు అనుకుంటున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు? వైసీపీ పార్టీ శంకరావం మోస్తుందని అనుకుంటున్నాను. అలాగే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలనలోనే మంచి జరిగింది. ఏం జరిగింది మంచి అంటే? ఏం చేశారు? ఏం జరిగిందంటే ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ చేశాడు, రైతు భరోసా ఇచ్చాడు. మనకి ఎక్కడ పాలు అక్కడికి మనం మండలాలకు చుట్టూ తిరగకుండా సచివాలయాలకు వెళ్ళి మనం ఏ కావాలంటే అవి తెచ్చుకుంటేలాగా. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలనుకుంటే సచివాలయానికి వెళ్ళాలి. ఒకప్పుడు అయితే గొలుగుల మండలం పోయి తెచ్చుకోవాల్సి వచ్చేది. విత్తనాలకు కావాలంటే నర్సీపట్నం పోవాల్సి వచ్చేది. అలాగే ఏమి కాకుండా మన రైతు భరోసాలోనే మనకి ఇచ్చేలాగా చేశాడు. అలాగే ఇక చూస్తే మరి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే అతను చేసిన పాలన బాగుందని అందరూ ఓటు బాగా ఇన్స్పైర్ అయ్యి అందరూ ఓట్లు వేశారు. మరి చంద్రబాబు గారు ఏమి చేయలేదా? చంద్రబాబు ఏం చేశాడంటే చెప్పిందే చేయలేకపోయాడు. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నాడు. అప్పుడులో నేనైతే మా నాన్నగారు 40,000 రూపాయలు అప్పు చేశాడు. అతను తీర్చలేక మాకు అప్పు చెప్పాడు. మా నాన్నగారు అప్పు చేసింది తీర్తాడని వీళ్ళు రైతు చంద్రబాబు వచ్చి రుణమాఫీ చేస్తాడని కట్టడం మానేసాం. అది ఏమైంది 80,000 అయిపోయింది. 80,000 అయిపోయి అది అలా ఉండిపోతే మళ్ళీ మొన్న మేము కట్టుకోవాల్సి వచ్చింది. అందువల్ల అతను చెప్పింది ఏది చేయలేకపోయాడు. ఇక చూస్తే జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు చేయడానికి చేయలేడు. అతను ఇప్పుడు 3 పార్టీలు కలిసి వచ్చినా జరిగే కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓడించలేడు. ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? మేమైతే జగన్మోహన్ రెడ్డికి 100 నుంచి 130 సీట్లు వస్తాయి.